మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి, బ్రహ్మశ్రీ పోతుకూర్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, నవగ్రహాల ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. తులారాశి వారికి ఈ జూన్ నెల 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా గ్రహాల యొక్క గోచార గమన స్థితుల్ని గనక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా గురువు ఇప్పటి వరకు భాగ్యంలో ఉండి ఆయన దృష్టి చేత చాలా అనుకూలమైనటువంటి భాగ్యస్థితిని, కొంతమంది దూర ప్రయాణాలు చేయటము, కొంతమంది అనుకున్న విషయాల యందు చక్కటి సంకల్ప యోచన చేయటము, వ్యాపారంలో వృద్ధి కలుగజేసుకోవటము, తండ్రి యొక్క భాగ్య సంపదలను అనుభవించటము, ఇట్లా ఎన్నో రకాలుగా ఉన్నతమైన చదువుల యందు ఇష్టత కానీ అనుకున్న ఇవన్నీ జరిగినాయి. కొంతమందికి అయితే కనుక సంతానపరమైనటువంటి యోగాలు కూడా కలిగినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు తులారాశి వారికి ఈ గురుగ్రహము ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో దశమ కేంద్ర స్థానంలో ఉండటం చాలా విశేషమైనటువంటి యోగకరం. మంచి ఫలితాలు ఉంటాయి. గోచార సూత్రాలను అన్వయిస్తే 10వ స్థానం మంచిది కాదని చెబుతారు. కేంద్ర స్థానంలో ఈ గురుడు ఉంటే అది మంచిది కాదని గోచార సూత్రము నియమావళి. కానీ మనం అన్నీ కూడా దాంట్లో చూస్తే అన్నీ నెగిటివే కనిపిస్తాయి, ఎవ్వరికి మంచి జరగదు. 10వ స్థానము కర్మస్థానము, వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానము తులారాశి వారికి. మరి అక్కడికి అత్యంత ధనకారకుడైనటువంటి శుభాలని వృద్ధిని ఇచ్చేటటువంటి గురు మహానుభావుడు 3వ స్థానాధిపతియే, ఉద్యోగ స్థానాధిపతియే, 6వ స్థానాధిపతియే 10వ స్థానంలోకి వస్తున్నాడు. ఇది యాక్చువల్లీ ఎలా ఉంటుందంటే చాలామంది తులారాశి వారు విదేశాలలో ఉన్నటువంటి వారు ఇక్కడికి పలాయనం అంటే ఇక్కడికి రావాలని అనుకోవటం, వచ్చి ఇక్కడ మంచి ఉద్యోగ స్థితిలో గడపడం అనేటటువంటిది జరగడానికి ఎక్కువ అవకాశాలు. ఎందుకంటే న్యాచురల్గా జోడియాకులో కర్కాటక రాశి అనేది మన యొక్క స్వక్షేత్రాన్ని తెలియజేస్తుంది ఎవరికైనా సరే. ఇప్పుడు ఇండియన్స్కి ఇదే స్వక్షేత్రం కదా. అంటే వారి అమ్మగారు కానీ వారు కానీ ఇక్కడే పుట్టారు కదా. మరి ఎక్కడున్నా సరే మరి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. లెక్క ప్రకారం ఈ గురుడికి న్యాచురల్ జోడియాకులో 9, 12 అంటే విదేశాలకు సంబంధించినటువంటి స్థానము. ఇప్పటివరకు అక్కడ ఉన్నా సరే జూన్ 2 తర్వాత తిరిగి ఇక్కడికి రావాల్సిన ఆవశ్యకం ఎక్కువ మందికి కనపడుతోంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. అవును, ఇప్పుడు ముందు వచ్చే పరిస్థితులు కూడా ఏదో రోగాలు పాడు అన్నీ వస్తున్నాయి, ఉద్యోగాలు లేవు. ఏం చేస్తారు? చాలామంది వస్తారు. వాళ్ళల్లో తులారాశి వారికి, ఎందుకంటే తులారాశి వారికి గురుడు మరి ఉద్యోగ స్థానాధిపతి చర్రాశిలోకి వచ్చేస్తున్నాడు ఉచ్చస్థితిలో. మంచి పెద్ద ఉద్యోగాలు వచ్చే అవకాశము, లేకపోతే వ్యాపారంలోనైనా సరే సంకల్పం కలగటం, ఇట్లా ఎన్నో రకాలుగా వారికి కీర్తి ప్రతిష్టలు, గౌరవ సన్మానాదులు, అట్లాగే ఏదైనా సరే భూగృహ వసతి, వాహన యోగము, మంచి కంఫర్ట్నెస్ ఏదైతే కోరుకున్నారో ఆ సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి ఈ గురుడు చాలా అనుకూలతలను కనిపిస్తున్నాడు. ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి చక్కటి ఆకస్మికంగా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగటం ద్వారానో, ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్న వారికి విదేశాలకు అవకాశం కొంతమందికి రావటమో, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత జీతం రాకపోయినా ఇక్కడైనా సరే మంచి ధనలాభం కలగటమో జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా అన్ని రకాలుగా వీరికి లాభమే కానీ నష్టము లేదు. సరే, జన్మజాతకంలో దశలు అంతర్దశలు ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఈయన ఇచ్చేది స్వల్ప మాత్రంలో కనబడుతుంది. లేకపోతే ఇదే గురుడు వాళ్ళకి కనుక నెగిటివ్ కనుక అయి ఉంటే జాతకంలో ఇవన్నీ కూడా లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోవడం, విదేశాల్లో ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోవడం, ఇప్పుడు నేను చెప్పింది దానికి లింక్ అవుతుంది. ఉద్యోగాలు పోతే ఏం చేస్తారు? మళ్ళీ ఇక్కడికి రావాలిగా. కాబట్టి నెగిటివ్ ఉంటుంది, ఎక్కువగా పాజిటివ్ కూడా ఉంటుంది. ఇదే గురుడికి శుక్రుడు కూడా ఇదే స్థానంలోకి వస్తున్నాడు. జూను 8వ తారీఖున శుక్రుడు అడుగు పెడుతున్నాడు కర్కాటక రాశిలోకి.
ఇప్పటి వరకు మంచి ఆయన కూడా అనుకూలంగా ఉన్నారు, గురు శుక్రులు కలిసి ఉన్నారు, మళ్ళీ ఇక్కడ కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి 2 గ్రహాలు ఉండటం, వీరి యొక్క జన్మరాశ్యాధిపతి 10లో ఉన్నాడు. కొంతమందికి ఏంటంటే అమ్మా చేసే ఉద్యోగంలో ఇక్కడ ఉండకూడదు, వేరే చోటకి వెళ్ళిపోవాలి అనేటటువంటి వ్యక్తిత్వ ఆలోచనలు, అకస్మాత్ నిర్ణయాలు ఉద్యోగాన్ని కొంతమంది స్వతహాగా స్వయంకృతంగా వారి యొక్క సొంత డెసిషన్స్ ద్వారా ఇది కాదు మన లైఫ్, ఇంకోటి ఏదో ఉంది అని వాళ్ళంతటా వాళ్ళు సొంత డెసిషన్ తీసుకొని ఉద్యోగాలను విరమించుకోవటము. కొంతమందికి ఉద్యోగంలో విరమించుకున్న తర్వాత డబ్బులు వస్తాయి, పెన్షన్స్ అని, పిఎఫ్లని, ఆ డబ్బుల ద్వారా మంచి గృహాలను కొనుక్కోవటము. ఇట్లా ఒక మంచి ఒక చెడు జరుగుతుంది, ఒక చెడు ఒక మంచికి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా గురు శుక్రులు 10లో ఉండటం ద్వారా వీరికి మంచి యోగకరం అయితే జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నెల 21వ తేదీ తర్వాత ఈ బుధుడు కూడా ఇక్కడికి రావటం ద్వారా తప్పకుండా ఉద్యోగాలు పోయినటువంటి వారికి ఉద్యోగాలు సంప్రాప్తించేటటువంటి రోజులుగా ఈ నెల భావించాలి. అట్లాగే ఇదే తులారాశి వారికి సూర్య భగవానుడు దాదాపుగా 14వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో ఉండి ఆర్థికంగా చాలా ఇబ్బందులు, అనుకున్న ప్రతి విషయంలో కూడా అగాధాలు, అట్లాగే ఏదో జరుగుతుందని మంచిగా ఆలోచిస్తే అవన్నీ కూడా వారికి నెగిటివ్ ఇంపాక్ట్ కలగటము. ఇందాక చెప్పాను కదా, ఉద్యోగరీత్యా సంబంధం, ఆయన ఉద్యోగకారకుడు రవి, కానీ ఆయన ఉన్నది 8వ భావం. 14వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితుల్లో తులారాశి వారు ఇక్కడికి రావాలి, సొంత క్షేత్రానికి వచ్చేయాలి. మేము ఉన్న చోటకి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, ఇప్పుడు అక్కడ 25-30 ఏళ్ళు ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అక్కడ ఏదేమైనా ఈ భూమిలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే తిరిగి వచ్చేటటువంటి రోజులు తులారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా తులారాశిలో మనకి చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం, ఈ నక్షత్రాల వాళ్ళు తప్పకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో సాహసోపేతమైనటువంటి వృద్ధిని కలుగజేసుకొని ఉంటారు. అప్పులు తీర్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ కొంచెం టైం పడుతుంది. అప్పులు చేయడానికి మాత్రము అంటే తీర్చేసుకోవడానికి ట్రై చేస్తారు, జరుగుతుంది కానీ టైం పడుతుంది. మరి ఈ సూర్య భగవానుడు తర్వాత 9లోకి వచ్చి 15వ తేదీ తర్వాత వీరికి కాస్త సంతానపరమైనటువంటి విషయాల యందు కానీ, లేకపోతే కొంతమంది ఇక్కడ ఉద్యోగరీత్యా కానీ, లేకపోతే దూర ప్రాంతాలకు వెళ్ళటానికి వీసాలు అలాంటివి పెట్టుకుంటారు కదమ్మా, వాళ్ళకి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు, అంటే దూర ప్రయాణాలు, దూర ప్రాంతాలకు వెళ్ళటానికి సంకల్పం సిద్ధించడానికి కొంత అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా తండ్రి గారి యొక్క ఆరోగ్యము, తండ్రి గారి యొక్క భాగ్య సంపద కాపాడుకోవటానికి వీళ్ళు చాలా ప్రయత్నం చేయాలి. స్నేహితుల నుంచి అనుకోకుండా ఆకస్మికంగా ఏదో రకంగా ఉద్యోగపరంగానో వ్యాపార పరంగానో వీరి ఆలోచనలకు తగ్గట్టుగా వీరికి కావలసినటువంటి ధనాన్ని సమకూర్చే విధంగా సహాయ సహకారాలు లభిస్తాయి. ముఖ్యంగా తులారాశి వారికి 5మంలో రాహు ఉండటం ద్వారా కాస్త ఆలోచనలు పెంచుకోవడానికి దుర్గాదేవి అనుగ్రహాన్ని తీసుకోవాలి. లేనిపోని ప్రేమ వ్యవహారాల వైపు పోవటం అంత మంచిది కాదు, అవన్నీ ఫెయిల్యూర్స్ కలగడానికి అవకాశాలు ఉంటాయి. కొంతమందికి సంతానపరమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, విఘాతాలు, విచ్ఛిన్నాలు కలగటానికి ఉంటాయి. అట్లాగే సంతానం పరంగా వీరి ఆలోచనలు ప్రతికూలంగా ఉండటము, అట్లాగే సంతానము వీరికి కలిగినటువంటి సంతానము చదువుకుంటున్న వాళ్ళు కనుక అయినట్లయితే కనుక వారి యొక్క దుర్వ్యసనాలు, స్నేహితుల పరంగా వీరికి కలిగేటటువంటి ఎన్నో సమస్యలు వీరిని చాలా బాధ పెడతాయి, ఈ తులారాశిలో ఉన్నటువంటి తండ్రికి సంబంధించిన వాళ్ళకి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ముఖ్యంగా వివాహపరమైనటువంటి ఆటంకాలు, ఇబ్బందులు కుజుడు ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు. అసలు వివాహం అయిపోయింది అంతే అనుకున్న వాళ్ళు ఎక్కడో ఒకడ ఈ కుజుడు దృష్టి పడటం ద్వారా కుటుంబంలో విభేదాలు, ధనము సరిపోకపోవటము, ధనపరమైనటువంటి ఇష్యూస్, అంతర్గతమైనటువంటి విభేదాలు, వీళ్ళకి సంబంధించిన అన్నదమ్ములు, వారికి సంబంధించిన అన్నదమ్ములు ఎక్కడో అక్కడ వచ్చి స్మాష్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంతర్గతమైనటువంటి కలహాలు ఎక్కువ అవుతాయి. అన్నదమ్ముల మధ్య తులారాశి వారికి కాస్త ఆర్థికపరమైనటువంటి ఇష్యూలు వలన కూడా వారు కొంచెం కోర్టు మెట్లు ఎక్కటము, ఇబ్బందులు పడటం జరిగే అవకాశం ఉంటుంది. ఏదేమైనామా వీరికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అన్ని విధాల విఘాతాలను కలుగజేస్తాడు, ప్రయాణాల పరంగా ఇబ్బందులు కలుగజేస్తాడు. ఇందా చెప్పుకున్నట్టుగా ఉద్యోగరీత్యా కూడా వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో ఆయన ఇబ్బందులు 20వ తారీఖు వరకు పెడుతూనే ఉంటాడు. 21 తర్వాత అష్టమ రాశిలోకి వస్తున్నాడు. ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండండి. అవసరం లేని ఖర్చులు పెట్టుకోకుండా ఉండాలి. 10 రూపాయలు దాచుకోపోయినా పర్వాలా, అప్పులు మాత్రం చేయకూడదు. అప్పులు ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక చాలా కఠినమైనటువంటి పరీక్షగా ఇది కనపడుతోంది తులారాశి వారికి. కాబట్టి కుజుడి వలన, రవి వలన ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. రాహు వలన, అంటే కుజ, రాహు, రవి ఈ 3 గ్రహాలు ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అన్నమాట.
మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవ ఆరాధన బాగుంటుందంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? అమ్మ, వీరు ముఖ్యంగా కుజుడు కేతువు అనుకున్న కార్యాలయందు ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళాలి అంటే షష్ఠీ కవచ స్తోత్రం అని ఉంటుంది, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం అని ఉంటుంది. ఇది చదవటం ద్వారా ప్రాణహాని కూడా కలగదు. ఎందుకంటే అష్టమంలో కుజుడు అంత మంచివాడు కాదమ్మా, ప్రమాదాల్ని కలగజేస్తాడు. అవసరం లేని స్నేహితుల వల్ల కూడా కొన్ని విష ప్రయోగాదులు, వీళ్ళ మీద ఎక్కువ పరమంత్ర పరయంత్ర పరతంత్ర దోషాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మంచివాళ్ళు కాస్త ఒక్కసారి ఉన్నట్టుండి వీళ్ళల్లో వైవిధ్యకరమైనటువంటి ఆలోచనలు, అసలు అగాధంలో పడిపోయినటువంటి పరిస్థితి, చక్కగా 10 లక్షలు ఉన్న వాళ్ళు 10 రూపాయలు లేని స్థితికి వెళ్ళిపోతారు ఈ తులారాశి వాళ్ళు. అంటే కుజుడు యొక్క ఆ దృష్టి, ఆయన మార్పు అంత ఘోరంగా ఉంటాయి. కుటుంబంలో అయితే బీభత్సమైనటువంటి అన్నదమ్ముల మధ్య విరోధాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుజుడికి సంబంధించిన జపము, రవికి సంబంధించినటువంటి జపము తప్పకుండా చేయించుకోవాలి. అంటే రవి ఏమి అంత ఉత్తముడిగా లేడు. ఆయన 2 నెలలు కూడా ఉన్నటువంటి నెల మొత్తము 2 రాశుల్లో మారినా ఆయన వలన పెద్దగా చెప్పుకోదగ్గ ఉపయోగం లేదమ్మా. అట్లాగే శని వలన కొంచెం ఏదో అనుకూలమైనటువంటి ప్రయత్నాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాస్త అప్పులు తీరుద్దాం అనుకుంటారు కానీ అంత అనుకూలత అయితే కలగదమ్మా. కాబట్టి ముఖ్యంగా వీరు రాహువుకి సంబంధించి, కుజరాహు కేతువులకి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన పూజలు కానీ, అభిషేకాదులు కానీ, కళ్యాణాదులు కానీ చేయించుకోవడం పరమ ఉత్తమము. మొత్తం మీద జూన్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.